హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కెమిస్ట్రీకి సంబంధించి లోహ సంగ్రహణ శాస్త్రం ఈ లెసన్కి సంబంధించిన 100 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇందులో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ బిట్స్ అనేవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, భూమి వల్కలంలో ఉన్న మూలకాలన్నింటిలో అత్యధికంగా లభించే మూలకం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఆక్సిజన్. నెక్స్ట్ వన్, భూమి వల్కలంలో ఉన్న మూలకాలన్నింటిలో ఆక్సిజన్ తర్వాత అధికంగా లభించే మూలకం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సిలికాన్. నెక్స్ట్ వన్, భూమి వల్కలంలో ఆక్సిజన్ మూలకం విస్తార శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 46.6%. నెక్స్ట్ వన్, భూమి వల్కలంలోని సిలికాన్ మూలకం విస్తార శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 27.7. నెక్స్ట్ వన్, భూమి వల్కలంలోని అల్యూమినియం మూలక విస్తార శాతం? ఆన్సర్ ఆప్షన్ డి 8.3. నెక్స్ట్ వన్, భూమి వల్కలంలోని ఐరన్ మూలక విస్తార శాతం? ఆప్షన్ సి 5.1. నెక్స్ట్, కాల్షియం మూలకం యొక్క విస్తార శాతం? ఆప్షన్ ఏ 3.6. మెగ్నీషియం మూలకం యొక్క శాతం? ఆప్షన్ సి 2.1. నెక్స్ట్ వన్, భూపటలంలో అతి సమృద్ధిగా లభించే మూలకం ఏది? భూపటలంలో అతి సమృద్ధిగా లభించేటువంటి మూలకం? ఆప్షన్ బి ఆక్సిజన్. నెక్స్ట్ వన్, భూపటలంలో అతి సమృద్ధిగా లభించే మూలకాలలో మూడవది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అల్యూమినియం. నెక్స్ట్ వన్, భూపటలంలో అతి సమృద్ధిగా లభించే లోహం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అల్యూమినియం. లోహం అయితే అల్యూమినియం, మూలకం అయితే ఆక్సిజన్. నెక్స్ట్ వన్, భూపటలంలో అతి సమృద్ధిగా లభించే లోహాలలో రెండవది? ఆన్సర్ ఆప్షన్ బి ఫెర్రస్. నెక్స్ట్ వన్, సాధారణంగా సహజ స్థితిలో లభించే మూలకం ఏది? సాధారణంగా సహజ స్థితిలో లభించే మూలకము? ఆప్షన్ సి ఆరం. ఆరం అంటే బంగారం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సహజ స్థితిలో లభించనిది? సహజ స్థితిలో లభించనిది? ఆప్షన్ డి ఫెర్రస్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సిన్నాబార్ ధాతువు? సిన్నాబార్ ధాతువు? ఆప్షన్ డి హెచ్జిఎస్ మెర్క్యూరిక్ సల్ఫైడ్. నెక్స్ట్ వన్, సిన్నాబార్ దేని ధాతువు? ఆన్సర్ ఆప్షన్ సి హెచ్జి మెర్క్యూరీ లేదా పాదరసం. నెక్స్ట్ వన్, కార్నలైట్ ఏ లోహం ధాతువు? కార్నలైట్ ఏ లోహానికి ధాతువు అంటే? ఆప్షన్ డి మెగ్నీషియం. నెక్స్ట్ వన్, హార్న్ సిల్వర్ ధాతువు ఫార్ములా? హార్న్ సిల్వర్ ధాతువు యొక్క ఫార్ములా? ఆప్షన్ బి AgCl. నెక్స్ట్ వన్, హెమీ మార్ఫైడ్ ధాతువు స్వభావం ఏమిటి? హెమీ మార్ఫైడ్ ధాతువు స్వభావం? ఆప్షన్ డి సిలికేట్లు. నెక్స్ట్ వన్, ఎప్సమ్ లవణంలోని నీటి అణువుల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ సి 7. నెక్స్ట్ వన్, MgCl2 KCl6H2O సంఘటనం కలిగిన ధాతువు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి కార్నలైట్. నెక్స్ట్ వన్, కాపర్ కార్బోనేట్ కాపర్ హైడ్రాక్సైడ్ ధాతువు స్వభావం? ఆన్సర్ ఆప్షన్ బి కార్బోనేట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అల్యూమినియం ధాతువు ఏది? అల్యూమినియం యొక్క ధాతువు? ఆప్షన్ డి బాక్సైట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో రాక్ సాల్ట్ ధాతువు స్వభావం? రాక్ సాల్ట్ ధాతువు యొక్క స్వభావం? ఆప్షన్ బి క్లోరైడ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దేనికి సల్ఫైడ్ ధాతువు స్వభావం లేదు? ఇందులో సల్ఫైడ్ ధాతువు స్వభావం లేనిది? ఆప్షన్ ఏ CaSO4 2H2O.
నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దేనికి సల్ఫైడ్ ధాతువు స్వభావం ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి BaSO4 బేరియం సల్ఫేట్. నెక్స్ట్ వన్, హెమటైట్ ధాతువు నుంచి సంగ్రహించే లోహం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఫెర్రస్. నెక్స్ట్ వన్, బాక్సైట్ ధాతువు ఫార్ములాలోని నీటి అణువుల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ బి 2. నెక్స్ట్ వన్, క్యూప్రైట్ ధాతువు సంఘటనం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి Cu2O. నెక్స్ట్ వన్, జింక్ బ్లెండ్ ఏ లోహం ధాతువు? ఆన్సర్ ఆప్షన్ సి జింక్. నెక్స్ట్ వన్, కాపర్ గ్లాన్స్ ముడి ఖనిజం సంఘటనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి Cu2S. నెక్స్ట్ వన్, ఫూల్స్ గోల్డ్గా వ్యవహరించే ధాతువు ఏది? ఫూల్స్ గోల్డ్గా వ్యవహరించే ధాతువు ఆప్షన్ సి ఐరన్ పైరటీస్. నెక్స్ట్ వన్, యురేనియం లోహం ధాతువు ఏది? యురేనియం లోహం ధాతువు ఆప్షన్ డి పిచ్ బ్లెండ్. నెక్స్ట్ వన్, మోనాజైట్ ధాతువు స్వభావం? మోనాజైట్ ధాతువు స్వభావం ఆప్షన్ ఏ ఆక్సైడ్. నెక్స్ట్ వన్, పిచ్ బ్లెండ్ ధాతువు ఫార్ములా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి U3O8. నెక్స్ట్ వన్, సిలికేట్ల రూపంలో లభించే లోహాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి లిథియం, నియాన్, అల్యూమినియం, జింక్, కాల్షియం, బెరీలియం. నెక్స్ట్ వన్, గెలీనా అంటే? గెలీనా ఫార్ములా ఆప్షన్ ఏ PbS. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. వీటి ఫార్ములాలు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్, జింక్ బ్లెండ్ ఫార్ములా ZnS, మ్యాగ్నసైట్ MgCO3. నెక్స్ట్ జింకైట్ ఫార్ములా ZnO, కార్నలైట్ KCl MgCl2 6H2O. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. సో ఫస్ట్ వన్ మ్యాగ్నసైట్. నెక్స్ట్ జింక్ కార్బోనేట్. జింక్ కార్బోనేట్ని కాలమైట్ అని పిలుస్తారు. Cu2S అనేది కాపర్ గ్లాన్స్. ZnS అనేది స్పాలరైట్. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. హెమటైట్. హెమటైట్ ఫార్ములా Fe2O3, మ్యాగ్నటైట్ Fe3O4, సిడరైట్ FeCO3, ఐరన్ పైరటీస్ FeS2 ఫెర్రస్ సల్ఫైడ్. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, గెలీనా. గెలీనా అనేది సల్ఫైడ్ ధాతువు. నెక్స్ట్ మ్యాగ్నసైట్ అనేది కార్బోనేట్. క్యూప్రైట్ అనేది ఆక్సైడ్. హెమిమార్ఫైట్ అనేది సిలికేట్లు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. CaSO4 2H2O ఇది సల్ఫేట్. నెక్స్ట్ MgCl2 KCl 6H2O క్లోరైడ్ ధాతువు. నెక్స్ట్ CuCO3 CuOH టేకెన్ ట్వైస్ కార్బోనేట్ ధాతువు. ZnS అనేది సల్ఫైడ్ ధాతువు. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, మోనాజైట్. మోనాజైట్ అనేది థోరియంకి సంబంధించినటువంటి ధాతువు. నెక్స్ట్ రాక్ సాల్ట్ సోడియం, జిప్సమ్ కాల్షియం, సిన్నాబర్ మెర్క్యూరీ. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మెగ్నీషియం ధాతువు ఏది? ఇందులో మెగ్నీషియం ధాతువు ఆప్షన్ డి పైవన్నీ. మ్యాగ్నసైట్, ఎప్సమ్ లవణం, కార్నలైట్ అన్నీ కూడా మెగ్నీషియం యొక్క ధాతువులే. నెక్స్ట్ వన్, కార్నలైట్లో ఉన్న లోహాయాన్లు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి పొటాషియం, మెగ్నీషియం. నెక్స్ట్ వన్, అర్జెంటైట్ దేని ఖనిజం? ఆన్సర్ ఆప్షన్ డి Ag అంటే సిల్వర్ యొక్క ఖనిజం.
నెక్స్ట్ వన్ మాలకైట్ అనేది దేని ఖనిజం? ఆన్సర్ ఆప్షన్ ఏ కాపర్. నెక్స్ట్ వన్ కాలమైన్ అంటే? జింక్ కార్బోనేట్నే కాలమైన్ అని పిలుస్తారు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అల్యూమినియం ధాతువు ఏది? అల్యూమినియం ధాతువు బాక్సైట్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఆక్సిజన్ లేనిది? ఇందులో ఆక్సిజన్ లేనిది ఆప్షన్ డి కాపర్ పైరటీస్లో ఆక్సిజన్ అనేది ఉండదు. నెక్స్ట్ వన్ క్రింది ధాతువుల్లో మెగ్నీషియం లేనిది ఏది? ఇందులో మెగ్నీషియం లేనటువంటి ధాతువు ఆప్షన్ సి క్యూప్రైట్. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కార్బోనేట్ ధాతువు ఏది? ఇందులో కార్బోనేట్ ధాతువు ఆప్షన్ డి సున్నపు రాయి. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సల్ఫేట్ ధాతువు? ఇందులో సల్ఫేట్ ధాతువు ఆప్షన్ సి బైరటీస్. నెక్స్ట్ వన్ లోహాలను వాటి చర్యాశీలత అవరోహణ క్రమంలో అమర్చడాన్ని డ్యాష్ అంటారు? లోహాలను వాటి చర్యాశీలతల యొక్క అవరోహణ క్రమంలో అమర్చడాన్ని క్రియాశీల శ్రేణి అంటారు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇనుము, మెగ్నీషియం, సోడియం, జింక్ చర్యాశీలతల వరుస క్రమం? ఆన్సర్ ఆప్షన్ డి సోడియం గ్రేటర్ దాన్ మెగ్నీషియం ఈజ్ గ్రేటర్ దాన్ జింక్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫెర్రస్. నెక్స్ట్ వన్ లోహాల చర్యాశీలత శ్రేణిపరంగా ఉండే అమరిక ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సోడియం గ్రేటర్ దాన్ కాల్షియం గ్రేటర్ దాన్ జింక్ గ్రేటర్ దాన్ కాపర్. నెక్స్ట్ వన్ ప్లవన ప్రక్రియను ఏ ధాతువు సాంద్రీకరణలో ఎక్కువగా ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సల్ఫైడ్ ధాతువు. నెక్స్ట్ వన్ ప్లవన ప్రక్రియలో వాడే నూనె ఏది? ప్లవన ప్రక్రియలో వాడేటువంటి నూనె ఆప్షన్ సి ఫైన్ నూనె. నెక్స్ట్ వన్ నిరుపయోగమైన మలినాలను ధాతువుల నుంచి వేరు చేసే పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ముడి ఖనిజ సాంద్రీకరణ. నెక్స్ట్ వన్ రంగు, పరిమాణం లాంటి ధర్మాల్లో వ్యత్యాసం ఉంటే ధాతువును ఏ పద్ధతిలో గాఢత చెందిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ చేతితో ఏరివేయడం. నెక్స్ట్ వన్ ధాతువు మలినాలకు మధ్య సాంద్రతలు తేడాగా ఉన్నప్పుడు ధాతువును శుద్ధి చేసే పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి నీటితో కడగడం. నెక్స్ట్ వన్ ఆక్సైడ్, కార్బోనేట్ ధాతువులను గాఢత చెందించడానికి వాడే పద్ధతి ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సాపేక్ష సాంద్రత పద్ధతి. నెక్స్ట్ వన్ టిన్ స్టోన్ లాంటి ధాతువును గాఢత చెందించే పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అయస్కాంత వేర్పాటు పద్ధతి. నెక్స్ట్ వన్ టిన్ స్టోన్ నుంచి వోల్ఫ్రమైట్ను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అయస్కాంత వేర్పాటు పద్ధతి. నెక్స్ట్ వన్ బాక్సైట్ ధాతువును గాఢత చెందించడానికి ఉపయోగించే రసాయన పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి లీచింగ్. నెక్స్ట్ వన్ స్వాభావిక లోహాన్ని ధాతువు నుంచి సంగ్రహించే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి క్షయకరణం. నెక్స్ట్ వన్ లోహాన్ని ధాతువుల నుంచి సంగ్రహించడానికి ఉపయోగించే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పైన సూచించిన ప్రక్రియల్లో ఏదో ఒకటి లేదా అవసరమైన ప్రక్రియ. నెక్స్ట్ వన్ ధాతువును గాలి లేకుండా వేడి చేసి బాష్పశీల మలినాలను తొలగించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి భస్మీకరణం. నెక్స్ట్ వన్ లోహ ద్రవీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ధాతువును గాలి సమక్షంలో తీవ్రంగా వేడి చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి భర్జనం. నెక్స్ట్ వన్ భర్జన ప్రక్రియ నిర్వహించేందుకు ఉపయోగించే కొలిమి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి రివర్బరేటరీ కొలిమి.
నెక్స్ట్ వన్ ప్రగులన ప్రక్రియను నిర్వహించేందుకు ఉపయోగించే కొలిమి ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ బ్లాస్ట్ కొలిమి. నెక్స్ట్ వన్ సల్ఫైడ్ ధాతువును ఆక్సైడ్గా మార్చడానికి ఉపయోగించే ప్రక్రియ. సల్ఫైడ్ ధాతువును ఆక్సైడ్గా మార్చడానికి ఉపయోగించే ప్రక్రియ ఆప్షన్ సి భర్జనం. నెక్స్ట్ వన్ భస్మీకరణం భర్జనం ప్రక్రియలను నిర్వహించే కొలిమి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి రివర్బరేటరీ కొలిమి. నెక్స్ట్ వన్ ఒక ధాతువుకు ద్రవకారి కలిపి లేదా కలపకుండా అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం ద్వారా లోహాన్ని ద్రవ స్థితిలో పొందేందుకు ఉపయోగపడే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ప్రగలనం. నెక్స్ట్ వన్ ధాతువులోని మలినాలను తొలగించేందుకు దానికి బయట నుంచి కలిపే పదార్థాన్ని ఏమంటారు? ధాతువులోని మలినాలను తొలగించేందుకు దానికి బయట నుంచి కలిపేటువంటి పదార్థాన్ని ద్రవకారి అంటాం. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అపరిశుద్ధ లోహం నుంచి శుద్ధ లోహాన్ని పొందే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి లోహ శోధన. నెక్స్ట్ వన్ లోహాలను శుద్ధి చేసేందుకు ఉపయోగించని పద్ధతి. లోహాలను శుద్ధి చేయడానికి ఉపయోగించని పద్ధతి ఆప్షన్ సి ప్రగలనం. నెక్స్ట్ వన్ జింక్ మెర్క్యూరీ లాంటి అల్ప బాష్పశీల అధిక బాష్పశీల లోహాలను మలినాలుగా కలిగి ఉంటే అలాంటి లోహాల శుద్ధిలో ఉపయోగించేటువంటి పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ డి స్వేదనం. నెక్స్ట్ వన్ బ్లిస్టర్ కాపర్ను శుద్ధి చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి పోలింగ్ పద్ధతి. నెక్స్ట్ వన్ టిన్ లాంటి అల్ప ద్రవీభవన స్థానాలున్న లోహాలు అధిక ద్రవీభవన స్థానాలున్న మలినాలను వేరు చేసేందుకు ఉపయోగపడే పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి గలనం చేయడం. నెక్స్ట్ వన్ రాగి జింక్ లెడ్ నికెల్ లోహాలను శుద్ధి చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ డి విద్యుత్ విశ్లేషణం. నెక్స్ట్ వన్ థర్మైట్ దేని మిశ్రమం? ఆన్సర్ ఆప్షన్ బి 1 భాగం అల్యూమినియం పొడి 3 భాగాల ఫెర్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ వన్ థర్మైట్ విధానంలో క్షయకరణ కారకం ఏది? థర్మైట్ విధానంలో క్షయకరణ కారకం ఆప్షన్ ఏ అల్యూమినియం. నెక్స్ట్ వన్ విరిగిన రైలు పట్టాలు పగిలిన యంత్ర పరికరాలను అతికించడానికి ఉపయోగించే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి థర్మైట్ ప్రక్రియ. నెక్స్ట్ వన్ సల్ఫైడ్ ధాతువు స్వయం క్షయకరణం ద్వారా ఏ లోహాన్ని సంగ్రహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి కాపర్. నెక్స్ట్ వన్ డైసైనార్జియేట్ అయాన్లను ఏ చూర్ణంతో చర్య జరపడం ద్వారా సిల్వర్ లోహాన్ని అవక్షేపణ రూపంలో పొందుతారు? ఆన్సర్ ఆప్షన్ డి జింక్ చూర్ణం. నెక్స్ట్ వన్ మట్టి కుండలు ఇటుకలను కాల్చడం క్రింది ప్రక్రియల్లో దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి భర్జనం. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో గాలిలో చర్య జరపని లోహం ఏది? గాలిలో చర్య జరపని లోహం ఆప్షన్ సి ఆరం. ఆరం అంటే బంగారం అని అర్థం. నెక్స్ట్ వన్ ఆర్నమెంట్ బంగారం అనేది 22 క్యారెట్లు ఉంటుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో క్షార ద్రవకారి కానిది ఆప్షన్ సి సిలికాన్ ఆక్సైడ్. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఆమ్ల ద్రవకారిని ఏది? ఇందులో ఆమ్ల ద్రవకారిని ఆప్షన్ బి సిలికాన్ ఆక్సైడ్. నెక్స్ట్ వన్ హెమటైట్ నుంచి ఇనుము తయారీలో కలిపిన సున్నపు రాయి ఎలా ప్రవర్తిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి ద్రవకారిగా ప్రవర్తిస్తుంది. నెక్స్ట్ వన్
ఇనుము నిష్కర్షణలో ప్రగలనం జరపడానికి ముందు భస్మీకరణ ధాతువుకు కలిపే పదార్థాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి కోక్ సున్నపు రాయి. నెక్స్ట్ వన్, బ్లాస్ట్ కొలిమిలో ఇనుమును నిష్కర్షణ చేసినప్పుడు ధాతువుకు ఉపయోగపడే క్షయకరణి ఏది? ఆన్సర్ ఆప్షన్ డి కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ వన్, ఇనుము నిష్కర్షణలో ఏర్పడే లోహమలం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి FeSiO3 ఫెర్రస్ సిలికాన్ ఆక్సైడ్. నెక్స్ట్ వన్, బ్లాస్ట్ ఫర్నేస్లో జరిగే చర్యల్లో ఇది కూడా ఒకటి. ఆన్సర్ ఆప్షన్ డి 2Fe+3O2 gives rise to Fe2O3. నెక్స్ట్ వన్, బ్లాస్ట్ ఫర్నేస్లో 750 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఏర్పడే ఇనుము. ఆన్సర్ ఆప్షన్ బి స్పాంజ్ ఇనుము. నెక్స్ట్ వన్, దుక్క ఇనుములో ఉండే కార్బన్ శాతం ఎంత? దుక్క ఇనుములో ఉండే కార్బన్ శాతం ఆప్షన్ డి 3 నుంచి 4%. నెక్స్ట్ వన్, చేత ఇనుములో ఉండే కార్బన్ శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ అతి తక్కువగా ఉంటుంది. చేత ఇనుములో కార్బన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, చేత ఇనుములో ఎంత శాతం మలినాలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి 0.5% కంటే తక్కువ. సో ఫ్రెండ్స్, ఇది కెమిస్ట్రీలో లోహ సంగ్రహణ శాస్త్రానికి సంబంధించినటువంటి 100 బిట్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.